ప్రతిరోజు పూజలు సమర్పించువారు, దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు. ఒక వ్యక్తి తలంపు ప్రకారం థోమస్ రెడ్డి రెజీనమ్మ మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కారుణ్యమాత పేరట. ఎడ్విన్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కొరకు చేయు వ్యాపారంలో అభివృద్ధి కొరకు. జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా. ఫాతిమా మేరీ, హృత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి కృతజ్ఞతగా ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. దమ్మాలపాటి రమేష్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా కుటుంబ సభ్యుల ఓదార్పు కొరకు సమర్పించువారు కుటుంబ సభ్యులు. అమర్నాథ్ కుటుంబం శుద్ధీకరింపబడినట్లుగా. సతీష్ కోటి క్యాన్సర్ నుండి సంపూర్ణ విడుదల. పోతిరెడ్డి మర్రెడ్డి మరియ తెరేస ఆత్మశాంతి కొరకు పూజ సమర్పించేవారు కుటుంబ సభ్యులు. ఏ మర్రెడ్డి లూర్ది మేరీ అర్పణ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. అల్లం మార్కరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. డి విజయ అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణ స్వస్థత. డి అజయ్ అంధకార శక్తుల నుండి విడుదల. డి సంజయ్ శ్యామ్ మంచి ఆరోగ్యం కొరకు. మక్కిన శౌరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించేవారు సుచరిత. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాదములతో నింపబడినట్లుగా. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ అభిషేకం కొరకు. అంతోనీ పాల్ లివర్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత. బాలరాజు, మేరీ, జాయిల్, రియాన్ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సమస్యల నుండి విడుదల, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు. రవీందర్ చేయు వ్యాపారంలో వ్యాపార అభివృద్ధి, కుటుంబ సమస్యలు తీరినట్లుగా, దేవుని మార్గంలో నడవాలని ఆత్మీయ ఎదుగుదల, పిల్లల భవిష్యత్తు, కుమార్తె వివాహం కొరకు. యశ్వంత్ మారు మనసు, చదువులు, జ్ఞానము మరియు వెంకటేశ్వరరావు గృహ నిర్మాణం త్వరగా పూర్తగినట్లుగా. జి అలెక్స్ రెడ్డి ఆరోగ్యమేరీ ఓపెన్ ప్లాట్ మంచి రేటుకు అమ్ముడుపోవాలని, యూఎస్ఏలో తరుణ్ కుమార్ మంచి జాబు, రిషిత ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత కొరకు. దివ్యకారుణ్య యేసు హృదయం దేవమాత అంతోని వారి పేరట. ఆదూరి జోసెఫ్ రెడ్డికి పెద్దపేగు క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత. ఈ విన్నపములను ఈ పూజలో సమర్పించుకుందాం. రండి ఈ శుభవేళ దేవుని సన్నిధికి, రండి ఈ శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థింప. జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థింప. రండి ఈ శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధిని చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధిని చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి ఈ శుభవేళ దేవుని సన్నిధికి. రండి ఈ శుభవేళ దేవుని సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము పునీత పేతురు పౌలుల మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఇద్దరు కూడా అపోస్తులు, వేద సాక్షులు. వీరిద్దరు కూడా సాధారణమైనటువంటి వ్యక్తులు. కానీ అసాధారణమైనటువంటి వారిగా ప్రభు వారిని మలుస్తూ ఉన్నారు. వారి జీవితం ఏమైనప్పుడు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే చివరగా పునీత పౌలు గారు తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 నేను మంచి పోరాటమును పోరాడి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని, నీతిగల దేవుడు నీతి కిరీటమును నాకు కలగచేయును అని చెప్పేసి తన యొక్క విశ్వాస యాత్రను జీవితాంతం విజయవంతంగా ముగించినట్లు తెలియచేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధముగా పేతురు కూడా ఒక చక్కని వచనాన్ని విన్నట్లయితే, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రభు అతన్ని 3 సార్లు అడిగాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో, ప్రభు నీకు సమస్తము తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యేసు పేతుడిని విశ్వాసంతో పునరుద్ధరించినటువంటి ఘట్టాన్ని గురించి తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరి యొక్క ఇద్దరి జీవితాలను పరిశీలించినట్లయితే అనేకమైనటువంటి సంఘర్షణలు వారి జీవితంలో, అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి బాధలు, కష్టాలకు గురి అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ లోకంలో ఎన్నో దురాత్మలు ఉన్నప్పటికీ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిఫల ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనంలో చాటుతుంది, మనం పోరాడవలసింది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతో, లోక సంబంధులతోనూ, లోకనాథులతోనూ, ఆకాశమందున దురాత్మలతోనూ, సమూహములతోనూ మనం పోరాడుచున్నామని చెప్పేసి ఎన్నో దురాత్మలు మన చుట్టూ ఉన్నాయి. వాటితో ప్రతి నిత్యము కూడా మనము పోరాడుతూనే ఉండాలి. మన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ యొక్క ఆత్మశక్తులను అన్నింటినీ కూడా మనం దూరముగా ఉంచాలి. దురాత్మ, అబద్ధపు ఆత్మ, మూర్ఖత్వపు ఆత్మ, అపవిత్ర ఆత్మ, బలహీనపరిచేటటువంటి ఆత్మలు, మోసపూరితమైనటువంటి ఆత్మలు, పిరికితనం, భ్రమ, అదేవిధముగా అధైర్యం, ఇటువంటి ఆత్మలతో మనము పోరాడవలసి ఉంది. ఈ యొక్క ఆత్మలతో పోరాడినటువంటి పునీత పౌలు, పేతురులు ఈ రోజున మనకి ఇచ్చేటటువంటి సాక్ష్యం ఇదే. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు కష్టాలు వచ్చినప్పటికీ వారి విశ్వాసాన్ని నిలుపుకున్నారు. తర్వాత ప్రభు వారికి కావలసినటువంటి కిరీటాన్ని ప్రసాదించి ఉన్నారు. ఈ దివ్య పూజా బలిలో పాల్గొని పునీత పేతురు, పౌలు గారుల పండుగను కొనియాడుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క దృఢ సంకల్పం, వారి యొక్క బలమైనటువంటి ఆశ, కోరికను మన జీవితంలో కూడా ఉండాలి అని మనం ఆశిస్తూ కోరుకుంటూ ఈ దివ్య పూజా బలిలో పాల్గొని ఆ ప్రభు యొక్క, క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని, భక్తిని, అదేవిధముగా ధైర్యాన్ని, శక్తిని మనం దండిగా మెండుగా పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని,
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడు ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపోస్తులను పునీతులైన పేతురు పౌలుల మహోత్సవం నాడు మమ్ములను ప్రశస్తమైన పవిత్ర ఆనందముతో నింపిదివి. సత్యమతమునకు పునాదులు వేసిన వీరి బోధనను శ్రీసభ అన్ని విషయములలోనూ పాటింతురుగాక. అందుకు కావలసిన శక్తిని మీ శ్రీసభకు దయచేయము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. ఆ దినములలో హెరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరిని హింసింపసాగెను. యోహాను సహోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడేను. జట్టుకు 4 చొప్పును 4 జట్లు సైనికులు అతడిని కాపలా కాయిచుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలేచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడేనెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించిరి. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలచిన నాటి ముందటి రాత్రి పేతురు ఇద్దరు కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారము వద్ద బండ్రాతుల కాపల కాయిచుండిరి. హఠాత్తుగా ప్రభుదూత అక్కడ ప్రత్యక్షమగునుగాక. చెరసాల అందలి గడిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు ప్రక్కన తట్టి అతనిని మేల్కొలిపి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంగేలు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి
నీ చెప్పలను తోడుగా కోనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లా చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియగా తాను ఒక దర్శనమును చూచుచున్నట్లా భావించెను. వారు మొదటి కాపలాను పిమ్మట రెండవ కాపలాను దాటి నగరంలోనికి పోవుటకు ఇనుప ద్వారము వద్దకు వచ్చిరి. వారు అచ్చటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటా అది తెరవబడిగా వారు బయటకు పోయిరి. అట్లు వారు ఒక్క వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యెను. అంతటా పేతురు తెలివి తెలుసుకొని జరిగినది అందయు వాస్తవము అని ఇప్పుడు నాకు రూటిగా తెలియను. ప్రభు తన దూతను పంపి హేరోదు వారి నుండి యూదా ప్రజలు నాకు తలపెట్టిన పనినన్నిటి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొండిని అనుకొనేను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు నా కొరకై పరుగు పందెపు బహుమానమగు నీతి కిరీటమును వేచి ఉన్నది. 2వ పట్నము. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు, మరి 17వ వచనం నుంచి 18వ వచనం వరకు. సహోదరుడా, నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగున ముగించి తిని విశ్వాసమును నిలుపుకొట్టిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానమును వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువును ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనము నాకై ప్రేమతో వేచి ఉన్న వారి అందరికీ అనుగ్రహించును. కానీ సువార్త ప్రమోదం వలన సంపూర్తి అగుటను అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభు నాకు తోడుగా నిలిచి శక్తి నొసగెను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడి తిని ప్రభు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యంలోనికి సురక్షితముగా చేర్చుకొనెను. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
జీవించగా నీ కృపలోనే జీవించగా నీ కృప నాకు చాలును దేవా నీ జీవింప చాలునయ్యా హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 19 వరకు. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 16 వర్సెస్ 13 to 19. తర్వాత యేసు ఫిలిప్పు కైసరయ ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు కొందరు బప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానమిచ్చను. యోనా పుత్రుడు ఒక సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. నరకశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకి మేమందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున మనమంతా కూడా పునీత పేతురు పౌలుల మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. వీరిద్దరు కూడా అపోస్తలులు, ప్రభువును అనుసరించిన వారు, ప్రభు యొక్క ప్రియమైన శిష్యులు, వేద సాక్షులు, వేద మరణాన్ని పొందినటువంటి వారు. యేసు ప్రభు నిమిత్తమై వారి యొక్క ప్రాణాలను ధారపోసినటువంటి వారు. ఒకసారి మనము పేతురు యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే, పేతురు అసలు పేరు సీమోను, యోహాను కుమారుడు, మత్స్యకారుడు, బెస్తవాడు, చేపలు పట్టేవాడు, సముద్రం మీద ఆధారపడి జీవించేవాడు. ప్రభువు తనని పిలవగానే తన కుటుంబాన్ని, తన పడవను, తనకున్నటువంటి సొత్తు సర్వస్వాన్ని వదిలిపెట్టి ప్రభుని అనుసరించాడు. ఇక ప్రభుతోనే తన యొక్క జీవితాన్ని గడిపాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు మొదటగా శిష్యుల్లో ఒకనుగా ఎంచుకున్నాడు. అతనికి పేరు అంటే శిల అని పేరు పెట్టాడు, రాయి. మొదటగా అతని పేరు ఏమిటంటే సీమోను, యోహాను కుమారుడు సీమోను. సీమోను అంటే గడ్డిపోస. అదే తన జీవితంలో మనం చూసేది. తన విశ్వాసంలో ఏ విధంగా తన బాధలు కష్టాలు వచ్చినప్పుడు, ఒడిదుడుకు వచ్చినప్పుడు ఏ విధంగా గడ్డిపోసలాగా అటు ఇటుగా అధైర్యంతో ఉండేవాడు. యేసుప్రభుని 3 సార్లు బొంకనని చెప్పినటువంటి వాడు ఎమ్మటే 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకి ఉన్నాడు.
అటువంటి మనస్తత్వం, అటువంటి వ్యక్తిత్వం, అటువంటి స్థితి కలిగినటువంటి యొక్క పేతురు తన శిలగా మార్చి, రాయిగా మార్చి తన యొక్క విశ్వాసాన్ని పటిష్టపరిచినాడు ప్రభు పైన. ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు యొక్క జీవితంలో ఎన్నో సంఘర్షణలు, విశ్వాసంలో బలహీనత చూపడం, సముద్రంలో నడిచే సమయంలో కూడా భయపడినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 14వ అధ్యాయం 30వ వచనం నుంచి ఆడుతుంది. యేసుప్రభుని విశ్వాసం ఉంచాడు. నడు సముద్రమే నడు అనగానే నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. కానీ మధ్యలో తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు. మునగటం ప్రారంభమైంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా యేసుని 3 సార్లు ఎరుగనని తిరస్కరించినటువంటి సంఘటన లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం 62వ వచనం మనకు క్లుప్తంగా చూడగలుగుతాం. అంటే ఒక రకమైనటువంటి భయం, అదే విధముగా విశ్వాసాన్ని కోల్పోవడం మన పేతురు జీవితంలో చూస్తూ ఉన్నాం. ఇక పేతుల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి మార్పులను గురించి మనం చూసినట్లయితే యేసు పునరుత్థానం తర్వాత పేతురుని విశ్వాసాన్ని పునరుద్ధరిస్తున్నాడు ప్రభు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం 17వ వచనంలో పెంతెకోస్తు నాడు పవిత్రాత్మ వచ్చిన తర్వాత పేతురు ధైర్యంగా ప్రసంగించడం మొదలుపెట్టాడు. వేలాది మందిని క్రీస్తు వైపు తిప్పాడు. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అతని యొక్క ప్రసంగానికి ముగ్ధులై ప్రభుని అనుసరించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక తన జీవిత చివరి ఘట్టం మరణం. రోమ్ నగరంలో క్రీస్తు ప్రభు నిమిత్తం స్లీవ వేయబడి చంపబడ్డాడు. ఇది పేతురు గురించి మనం విన్నటువంటి సత్యాలు. పౌలు గారి గురించి కూడా ఒకసారి మనం విన్నట్లయితే ఆరంభంలో అతని పేరు సౌలు. ఏ విధంగా భయంకరమైనటువంటి తన యొక్క కత్తితోని క్రీస్తు ప్రభు పైన విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రార్థన చేయించినటువంటి క్రైస్తవ బిడ్డలను ఏ విధంగా చంపి రక్తపాతం చూశాడో దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కఠిన హృదయం కలిగినటువంటి సౌలుని పౌలుగా మారుస్తూ ఉన్నాడు. దమస్కు మార్గంలో యేసు ప్రత్యక్షమై అతని జీవితాన్ని పూర్తిగా మారుస్తున్నాడు. సౌలు నుండి పౌలుగా అయ్యాడు. క్రీస్తు ప్రేమను సమస్త ప్రజలకు ప్రకటించడానికి మిషనరీగా మారాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్, ప్రభుతోని జరిగినటువంటి యొక్క ఎన్కౌంటర్ సంఘటనలో అతనిలో ఉన్నటువంటి మార్పు, ఆ మార్పు ద్వారా ఇక తుది శ్వాస విడిచే వరకు ఏ విధంగా అతను ప్రభుని అంటిపెట్టుకొని జీవించాడో మనకు తెలుస్తూ ఉంది. అతను చేసినటువంటి త్యాగ అమోఘమైనది. అనేకమైనటువంటి క్రైస్తవ సంఘాలను స్థాపించాడు. అన్యులకు బోధనను వినిపించాడు. 13 పౌలు గ్రంథాలను బైబిల్లో రాశాడు. అనేకమైనటువంటి యాతనలు, అనేకమైనటువంటి కష్టాలు, బాధలను ఎదుర్కొన్నాడు. కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో, ఓడలో ప్రమాదం, ఇవి అన్నీ కూడా తన జీవితంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి ఘట్టాలు. అయినా కానీ విశ్వాసంతోనే వాటిని అన్నిటినీ కూడా జయించాడు. మరణం రోములో చిరఛేదనం చేయబడ్డాడు, చంపబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవి పునీత పేతురు పౌలుల వేద సాక్షుల జీవితంలో జరిగినటువంటి విషయాలను మనం వింటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనము ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి వారి జీవితాలను బట్టి మనం తెలుసుకున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నేను నీకు చెప్పుచున్నాను, నీవు పేతురువి, ఈ శిలపై నా సంఘాన్ని నిర్మించదును, పాతాళపు ద్వారములు దాని మీద జయింపవు,
నీవు ఈ లోకములో దేన్ని బంధిస్తావో అది పరలోకములో బంధింపబడును, ఈ లోకములో దేన్ని నీవు విప్పుతావో అది పరలోకంలో కూడా విప్పబడును అని చెప్పేసి ఒక రాయిగా తన సంఘానికి మూలరాయిగా ప్రభు ఏర్పాటు చేసి ఉన్నాడు అనే సత్యాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయం స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు పేతురును సంఘశిలగా నియమించేటటువంటి వాక్యం. ఇక లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వచనంలో యేసు తిరిగి అతని ఎడల చూచెను, అప్పుడు పేతురు ప్రభు మాట జ్ఞాపకం చేసుకొనెను. ఈ విషయాన్ని ఈ యొక్క బైబిల్ కొటేషన్ని మనము పరిశీలించినట్లయితే పేతురు పాపం చేశాడు. తన గురువు యాజకుడు అయినటువంటి క్రీస్తు ప్రభుని తనతో ఉంటూ తనతో నివాసం ఉంటూ తను ఎరిగినటువంటి ప్రభుని ఈనాటి పరిశుద్ధ గ్రంథములో చూసినట్లుగా, ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు, నీవు లోక రక్షకుడు అని చాటి చెప్పినటువంటి పేతురు 3 సార్లు ఎరుగునని బొంకాడు. ఇక ఎప్పుడైతే అతను పాపం చేశాడు, తప్పిదం చేశాడని తెలుసుకున్న తర్వాత ప్రభు ఎప్పుడైతే అతని యొక్క కన్నులు పేతురు మీద పడ్డాయో ఆ ఒక్క చూపుతో తన జీవితం మొత్తం మారిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే అంతగా ఎరిగినటువంటి వాణ్ణి 3 సార్లు అతను ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకినటువంటి పేతురు తనలో జరిగినటువంటి మార్పును ఈ యొక్క టెక్స్టులో మనం చూస్తూ ఉన్నాం. తిరస్కార అనంతరం పేతురు గుండె పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. ఇంకొక టెక్స్ట్ మనం చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగాడు. ప్రభు, నీకు సమస్తము తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని. ఇంకా ఎక్కువగా పేతురు మీద తన యొక్క సంఘాన్ని నిలబడడానికి, పేతురుని సంఘం మీద అధికారం ఇవ్వడానికి, ఈ విధంగా తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరుస్తున్నాడని చెప్పేసి మనం తెలుసుకోవాలి. యేసు పేతురును విశ్వాసంలో పునరుద్ధరించినటువంటి ఘట్టాన్ని మనం వింటూ ఉన్నాం. ఇది వ్యక్తిగతముగా పునీత పౌలు గారి జీవితంలో ఉన్నటువంటి టెక్స్ట్, చాలా ముఖ్యమైనటువంటి వాటిని మనం విన్నాం. ఇక పౌలు గారి జీవితంలో కూడా ముఖ్యమైనటువంటి వచనాలు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 4వ 5వ వచనంలో సౌలు సౌలు నన్నెందుకు హింసించుచున్నావు, నీవు ఎవరు ప్రభువా అని అడిగినప్పుడు నీవు హింసించుచున్నటువంటి యేసునని చెప్పి సెలవిచ్చాడు. సౌలు మార్పుకు మూలమైనటువంటి ప్రభు ప్రత్యక్షత, ఇదే ముఖ్యమైనటువంటి ఎన్కౌంటర్ సౌలు జీవితంలో జరిగింది. తర్వాత 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతది గతించిపోయెను, మార్పు యొక్క పరమార్థాన్ని గురించి వింటున్నాం. ఇక ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 21వ వచనంలో నేను జీవించినను మరణించినను క్రీస్తు కొరకే. ఇక తర్వాత తన యొక్క జీవితాన్ని ఏ విధంగా క్రీస్తు పైన నిలిపి క్రీస్తు కొరకు, ప్రభు కొరకు ఏ విధంగా పాటుపడ్డాడు, ఏ విధంగా కొరింథీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, తెస్సలోనిక ప్రజలకు ఈ విధంగా 13 సంఘాలను ఏర్పరిచి వారికి కావలసినటువంటి లెటర్లు రాశారో, ఉత్తరాలు రాశారో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో పౌలు గారి జీవితంలో ఉన్నటువంటి క్లైమాక్స్, నేను మంచి పోరాటమును పోరాడి తిని, విశ్వాసం నిలుపుకొంటిని, నీతి కిరీటమును న్యాయాధిపతియగు ప్రభు నాకు అప్పగించునని చెప్పేసి తన యొక్క విశ్వాసాన్ని చాటుతూ ఉన్నాడు. తన విశ్వాస యాత్రను జీవితాంతం విజయవంతంగా ముగిసినట్లు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇక చివరిగా రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో మార్పు అనేది
క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య లక్షణం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం నేర్చుకునేది ఏమిటంటే, మన జీవితంలో ఈ పునీత పేతురు పౌలులు ఏ విధంగా మన జీవితం ప్రభావం చూపుతున్నారంటే, పేతురు ద్వారా విశ్వాస బలహీనత ఉన్న దేవుడు మన్నించి ఎలా శక్తివంతుని చేశారో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా పేతుర్ని బలపరిచాడో తన యొక్క విశ్వాసంలో చూస్తున్నాం. విశ్వాసంపై స్థిరత అవసరమని చెప్పేసి ప్రభు పేతురికి నేర్పిస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువుని అంటుపెట్టుకొని మనం జీవించాలి, స్థిరత్వము కలిగి ఉండాలి, ఆయనపైనే మనస్సు, ఆయనపైనే దృష్టి, ఆయనపైనే మన యొక్క కన్నులు ఉండాలి అని చెప్పేసి తెలియజేసేటటువంటి సత్యం పునీత పౌలు ద్వారా ఈ రోజున మనం అదే విషయం మనకు ప్రలోభ పెడుతూ ఉంది, ప్రభావం చూపుతుంది మన జీవితంలో. అదేవిధంగా పౌలు ద్వారా ఎవరైనా మారగలుగుతారు. దేవుని కృప, చక్కగా పాడారు పాట, నీ కృప నాకు చాలును. దేవుని యొక్క కృప పైన మాత్రమే మనం ఆధారపడి జీవించాలని ప్రభు చాడుతూ ఉన్నాడు. ఇక ఆయన కృప నాకు చాలు, ఇక ఏది నాకు అవసరం లేదు, నాలో జరిగేటటువంటి విషయాలన్నీ కూడా ఆయన కృప ద్వారా మాత్రమే జరుగుతున్నాయి అని ఎలుగెత్తి చాటినటువంటి పునీత పౌలు గారు ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ దేవుని సేవ కొనసాగించవచ్చు అని బోధిస్తున్నాడు పునీత పౌలు గారు. పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం సజీవ ఆత్మీయులంగా ఎల్లప్పుడూ ఉండగలుగుతామని చెప్పేసి పునీత పౌలు గారు చాటుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో అవిశ్వాసులుగా ఉన్నటువంటి వీరిద్దరూ కూడా పునీత పేతురు పౌలులు ఎంతో దృఢముగా, ఎంతో విశ్వాసముతో వారి యొక్క జీవితాలని ప్రభు పైన ఉంచి జీవించారన్నది మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనకు వారు ఇచ్చేటటువంటి శిక్షణ ఏమిటంటే, దేవుడు పాత తప్పులను మన్నించి క్రొత్త జీవితాన్ని అందిస్తాడు. ఎప్పటికీ కూడా గతించినది అది పాత సృష్టి, ఇక నూతన సృష్టిని ప్రభు యందు నిలుపుతాడు. ప్రభునందు నిలిపేటటువంటి, ప్రభు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనకున్నటువంటి ఏజ్, మనకున్నటువంటి వయసు, నీకు 60 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా నీ యొక్క వయసు ఎన్ని సంవత్సరాలు అర్థవంతముగా యేసుక్రీస్తు ప్రభులో ఉన్నావు, నిలకడగా ఉన్నావు అనేదే నీ జీవితానికి వయసు అని చెప్పేసి మనం తలంచాలి. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవిస్తామన్నది కాదు, కానీ అర్థవంతమైనటువంటి జీవితం ఎన్ని సంవత్సరాలు ఆ దేవునిలో, ఆ ప్రభువులో నువ్వు మార్పు చెందిన తర్వాత జీవించినది అదే లెక్కకు వస్తుందని చెప్పేసి ఈనాటి ఈ పునీతులు మనకు తెలియచేస్తున్నారు. మార్పు అనేది ప్రతి ఒక్కరికి సాధ్యమే, ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రోజున మనమంతా కూడా మార్పు చెందాలి. నూతన సృష్టి అయిన క్రీస్తు ప్రభువులో మనం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకోవాలి, ఆశించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే మార్పు సాధ్యమని చూపించిన పౌలు మన జీవితం దేవుని దయ ద్వారా మాత్రమే మారగలుగుతాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, మీ కృప నాకు చాలును. ఆ కృప మీద ఆధారపడి జీవించాలి, అది మాత్రమే మన జీవితంలో జరుగుతుంది. దేవుని దయ ద్వారా, దేవుని కృప ద్వారా మాత్రమే మన జీవితంలో జరిగేటటువంటి అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో తప్పకుండా మనం విజయాన్ని పొందుతామని చెప్పేసి చాడుతున్నారు. పేతురు గారి విశ్వాసం విఫలమైనప్పటికీ తిరిగి దేవుని సేవలో నిలబడగలగటం అనేది ప్రియమైన సహోదరి సహోదరులారా నిజమైనటువంటి సాక్ష్యం. అదేవిధంగా ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి సందర్భం. అదేవిధంగా మనము కూడా మన యొక్క విశ్వాసాన్ని నిలుపుకోవాలి. చివరగా పునీత పౌలు గారు చక్కగా తెలియజేసే సత్యం ఏమిటంటే, నేను మంచి పోరాటాన్ని పోరాడితిని, నా యొక్క విశ్వాసముని తుది వరకు నిలుపుకొంటిని, నీతి గల దేవుడు నీతి కిరీటాన్ని నాకు కలుగచేస్తాడు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధముగా పునీత పౌలు గారు చక్కగా చాటుతున్నారు, ఇక జీవించినది నేను కాదు, నా క్రీస్తు నాలో జీవించుచున్నాడు. నిజంగా వీరిద్దరు కూడా నాకు చాలా సంతోషం. ఎందుకంటే వీరిద్దరు కూడా నా యొక్క ఫేవరెట్ కింగ్స్ ఇన్ మై లైఫ్. వారి యొక్క జీవితాలు నా జీవితంలో ఏ విధంగా ప్రభావితం చేశాయో నాకు తెలుసు. ఏ విధంగా నేను బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చారో నాకు తెలుసు. అదేవిధముగా నేను రోమ్ నగరం పోయినప్పుడు అక్కడ చూసినటువంటి వీరిద్దరు స్టాచ్యూస్, వాటిని చూస్తే ఇక నీ జీవితం ధన్యవంతమైనట్టే, నా జీవితం కూడా ధన్యవంతమైందని చెప్పేసి ఆ రోజున నేను అనుకున్నాను. ఎందుకంటే వారి గురించి చెప్పడం మనం వింటూ ఉన్నాం, కానీ అంత అర్థం చేసుకోలేం. కానీ వారి యొక్క స్టాచ్యూస్ మాత్రం రోమ్ నగరంలో ఏ విధంగా పొందుపరచబడ్డాయి, వాటిని చూస్తే నిజంగా మన జీవితాలే మారిపోతాయి. అటువంటి పెద్ద వ్యక్తులు, అపోస్తులు, వేద సాక్షులు, అటువంటి వేద సాక్షుల పండుగను కొనియాడటం మనకు ఎంతో ఆనందదాయకం. కాబట్టి వీరు చెప్పినటువంటి విషయాలు, వీరి జీవితాన్ని మార్చినటువంటి సంఘటనలు, వీరిలో కలిగినటువంటి మార్పు, వీరిలో జరిగినటువంటి సంఘర్షణ, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధలు, కష్టాలు అయినప్పటికీ కూడా వాటిని నిలదొక్కుని క్రీస్తు ప్రభు కోసం హతసాక్షులుగా మారిపోయినారు. ఈ రోజున క్రీస్తు ప్రభును అనుసరించే వారికి, మనందరికీ కూడా క్రీస్తు ప్రభులో చిరకాలము నివసించడానికి, చిరకాలము ఆ ప్రభుని అంటిపెట్టుకొని జీవించడానికి వీరిచ్చేటటువంటి మార్గం సత్యం, జీవం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో చక్కగా పాల్గొని పునీత పేతురు పౌలుల యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. వారి యొక్క మధ్యస్థ ప్రార్థన మనకెంతో అవసరమని కోరుకుందాం. అవిశ్వాసంలో ఉన్నటువంటి వీరు విశ్వాసాన్ని ఏ విధంగా తుది వరకు నిలుపుకున్నారో మనం చూశాం. అటువంటి విశ్వాసాన్ని, పటిష్టమైనటువంటి నమ్మకాన్ని మనకు కలగజేయమని ఈ దివ్య పూజావళిలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా
కృపకే అంకితం. సహోదరి సహోదరులను మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ పవిత్ర నామమునకు సమర్పించు బలి అర్పణములకు అపోస్తుల ప్రార్థన సహాయం లభించునుగాక. వారి మహోత్సవం నాడు మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పము. వీరి విజ్ఞాపన ఫలితముగా మేము భక్తితో మీ బలిలో పాల్గొందముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మీ కటాక్షము వలన ధన్యులైన పేతురు పౌలులు మమ్ము ఆనందింప చేయుచున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసమును ప్రకటించెను, పౌలు దానిని స్పష్టముగా బోధించెను. పేతురు ఇజ్రాయేలీల శేష జనము మధ్య ఆదిమ శ్రీసభను స్థాపించెను. పౌలు నీవు పిలుచుకొనిన అన్యులకు బోధకుడు నాయకుడు ఆయను. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కో విధముగా అందరిని చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసిరి. ఇరువురును సమాన గౌరవమును అందుకొనుచున్నారు. ఉభయులను వేద సాక్ష్య కిరీటమును సమానముగా ధరించి ఉన్నారు. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము ఉత్సాహముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసానా, ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి పృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలాంతుని అగ్రపీఠాధిపతిని, కార్డినల్ను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియ మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యమొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కీడుల నుండి, అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సవిశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తువు శరీర రక్తము నిత్య జీవమునకు మన కాచి కాపాడుదురుగాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల దాకలి తీర్చును ఈ ఆహార, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహార. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారం ద్వారా నూతనీకరింపబడిన మమ్ము శ్రీ సభతో ఐక్యమై జీవించినట్లు చేయుము. అప్పమును త్రుంచుట యందును అపోస్తల బోధన యందు నిరంతరము నిమగ్నులమై ఒకే హృదయము ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించినట్లును కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించుమే.
మేరీ మాత సిలువ